గైస్ నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే IPL 2026 మ్యాచ్ నెంబర్ 69 అండ్ 70 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ స్టార్ట్ టు యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నిన్న మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది అనుకున్నట్టే పంజాబ్ బాన్ ద మ్యాచ్ గైస్. సో నిన్న మ్యాచ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ఒకటే విషయం చెప్పాలి, నిజంగా పంజాబ్ బ్యాటింగ్ సూపర్ ఉండే. శ్రేయస్ అయ్యర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ చేసిండు, అంటే సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి. 100 runs చేశాడు. సో ఇది ఇంకొక మ్యాచ్ ముందు ఆడి ఉంటే డెఫినెట్ గా టాప్ 4 లో ఉండేవాళ్ళు అనమాట. సో దట్ వాజ్ వన్ థింగ్ విచ్ దే ల్యాగ్డ్ అనిపించింది. ఇంకొక మ్యాచ్ ఆ 6 matches లో ఒక్కటి గెలిచిండున్న ఈజీగా టాప్ 4 లో ఉండేవాళ్ళు. బట్ స్టిల్ దే ఆర్ ఆల్మోస్ట్ దేర్ అన్నట్టుంది. సో ఇంకా మనం LSG సైడ్ వెళ్ళిపోతే నేను నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. హీ హాస్ డన్ ఎ సూపర్ బ్యాటింగ్ గైస్. అంటే తనని తీసుకునే దగ్గర నుంచి కూడా తను చాలా బాగా బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చాడని చెప్పాలి. సో బౌలింగ్ లోకి వచ్చేసరికి నిన్న షమ్మి చాలా బాగా బౌలింగ్ వేశాడు, ఎందుకంటే ఫస్ట్ 2 wickets చాలా ఫాస్ట్ గా పడిపోయాయి. సో అక్కడ షమ్మి చాలా బాగా బౌలింగ్ వేసాడు అనిపించింది. అండ్ నిజం చెప్పాలంటే అర్జున్ టెండూల్కర్ కూడా నిన్న చాలా బాగా బౌలింగ్ వేసాడని చెప్పాలి గైస్. ప్రప్ సిమ్రన్ ని తను ఫస్ట్ బాల్ వేసినప్పుడే తనకి అవుట్ అయ్యేది, వికెట్ పడేది. రిషబ్ పంత్ క్యాచ్ పట్టుకోలేకపోయాడు, బట్ స్టిల్ లాస్ట్ లో తన వికెట్ తీశాడు. సో సూపర్ బౌలింగ్ బై అర్జున్ టెండూల్కర్ అని చెప్పాలి, ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి, బట్ స్టిల్ హీ ప్రూవ్ టు బి గుడ్ అనమాట. సో కమింగ్ టు టుడేస్ మ్యాచ్ గైస్. సో ఫస్ట్ మ్యాచ్ ఇట్ ఈస్ ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గైస్. నేనైతే ఈసారి కొద్దిగా డిఫరెంట్ గా వెళ్దాం అనుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ విత్ రాజస్థాన్ రాయల్స్ గైస్, ఎందుకంటే ఈ సీజన్ మొత్తం కూడా చాలా బాగా ఆడారని చెప్పాలి. సో దట్స్ వై దే డిజర్వ్ 4th spot అన్న అభిప్రాయం. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ విత్ రాజస్థాన్ రాయల్స్ గైస్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసేసి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ఎలిమినేటెడ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ కోల్కతా నైట్ రైడర్స్. సో లెట్స్ సీ గైస్, బాయ్.